అల్లూరి సీతారామరాజు ఎన్నో సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి కాదు. ఆయన జీవించిన కాలం కేవలం 27 సంవత్సరాలు. 27 సంవత్సరాల్లో బ్రతికి 27 శతాబ్దాలు అయినప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి ఖ్యాతి గడించినటువంటి ఏకైక వ్యక్తి అల్లూరి సీతారామరాజు. 1997 ఇదే రోజున జన్మించినటువంటి వ్యక్తి 2024 సరిపోయినంత వరకు అని చెప్పారంటే 27 సంవత్సరాల కాలంలో ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవ అనిర్వచనీయం అని చెప్పన్నమాట. చదువు పూర్తయిన తర్వాత ఇక్కడ డ్యాన్స్ చేసినటువంటి పెద్ద పిల్లలుగా చూసినట్లయితే సుమారు 15-16 సంవత్సరాలు పిల్లలు కూడా డ్యాన్స్ చేశారు. ఆయన మొట్టమొదటిసారిగా శ్రీకారం చుట్టినటువంటిది నా ప్రజలు, నా జాతి దోపిడీ గురవుతూ ఉన్నది, బానిస బ్రతుకుతూ ఉన్నారు, దీనికి వ్యతిరేకంగా ఏదో ఒకటి చేయాలని చెప్పని బీజం పడినటువంటి వయస్సు కేవలం 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల వయసులో అలాంటి ఆలోచన రావటం అని చెప్పనంటే అది సామాన్యమైన విషయం అనేటువంటిది కాదు. ఆ 18 సంవత్సరాల వయసులో ఆ రకమైనటువంటి ఆలోచన వచ్చిన తర్వాత దీన్ని రూపుమాపటం కోసం దీని గురించి చాలా వివరంగా మన గుంబా సాంబశివరావు గారు చెప్తారు. వారి సబ్జెక్ట్ అది, దాని డెప్త్లోకి వెళ్ళను, కేవలం పైన 2 విషయాలు మాత్రం చెప్పి ముగిస్తాను. 18 సంవత్సరాల వయసులో ఆ భావజాలం వచ్చిన తర్వాత ఎక్కడ ఏ ఉద్యమాలు ఎట్లా జరుగుతున్నాయి, ఈ గిరిజన ఉద్యమాలకు సంబంధించినటువంటి, ఈ ఎస్టీ ఉద్యమాలకు సంబంధించినటువంటి ఈ దేశంలో పోరాటాలు ఎట్లా జరుగుతున్నాయని చెప్పని 18వ ఏటన బెంగాల్ మొదలుకొని అనేక రాష్ట్రాలు చుట్టి 19-20 సంవత్సరాల వయసులో తనకు సంబంధించినటువంటి వర్గాన్ని దాదాపు ఒక 400-500 మంది వర్గాన్ని సిద్ధం చేసుకొని ఆనాడే అని చెప్పండి అంటే విప్లవ పోరాటానికి పిలిపించినటువంటి ఏకైక వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అలాంటి వ్యక్తి జీవించిన 27 సంవత్సరాలు అనేటువంటి కాలంలో ఈ రోజున దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా గుర్తించబడ్డాడు. కానీ దురదృష్టం ఏంటి అని చెప్పానంటే ఏ త్యాగం చేయనటువంటి వ్యక్తులు, ఏ పోరాటం చేయనటువంటి వ్యక్తులు ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 200 సంవత్సరాలు పిప్పి చేసినటువంటి సందర్భంలో కనీసం కౌంటర్ అయినటువంటి వ్యక్తులు ఈ రోజున ఏం చెప్పండి చాలా పెద్ద పెద్ద మాటలు ఆస్పెక్ట్ చెప్తా ఉన్నారు. ఇక్కడ పార్టీలు అనేటువంటిది కాదు, ఇతర ఉన్న పాలకులకు సంబంధించి విమర్శించడం అనేటువంటిది కాదు. మనందరం కూడా మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్. ఈ మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ అందరూ కూడా అని చెప్పండి ఒక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏదైనప్పటికీ కూడా మనం ప్రభుత్వాలకు ఉపయోగపడుతున్నాం తప్పితే ప్రభుత్వాలు మనకు ఉపయోగపడేటువంటిది సున్నా. అది గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాను. మనం డైరెక్ట్గా ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ఈ సబ్సిడీ మనకి ఇవ్వండి, ఈ బెనిఫిట్ మనకి ఇవ్వండి, ఈ కాంట్రాక్ట్ మనకి ఇవ్వండి, ఈ ఫ్యాక్టరీ మాకు ఇవ్వండి, ఇది మాకు ఇవ్వండి అని చెప్పని కోరేటువంటి వ్యక్తులు ఇక్కడ ఎవరు కూడా లేరు. కానీ ప్రభుత్వం చేసేటువంటి తప్పులు అనేటువంటివి, పాలకులు చేసేటువంటి తప్పులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం అంగీకరించినట్లయితే దాంట్లో మనది కూడా భాగస్వామ్యం ఉంటుందని చెప్పి గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాను. అది కరెక్ట్ అనేటువంటిది కాదు. ఈ రోజున పాలకులు ఏం చెప్పి అధికారంలోకి వస్తూ ఉన్నారు, ఏం హామీ చెప్పి అధికారంలోకి వస్తూ ఉన్నారు. సాధ్యపడిన హామీల కోసం మనం ఏమి ఒత్తిడి తేకర్లా. సాధ్యపడే హామీలకు సంబంధించినటువంటి
అమలు పరిచే హామీలకు సంబంధించినటువంటి వాగ్దానాలకు సంబంధించినటువంటి ఏంటి అనేటువంటి ప్రశ్నించాల్సిన అవసరం అంతేనా ఉన్నది. ఈ డయాస్లో ఒకటే నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మొన్న సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ని ధ్వంసం చేయటం తప్పు, 100% తప్పు, దాన్ని కాదను. కానీ చాలామంది సోకాళ్ళు పెద్దలు రైల్వే స్టేషన్ దహనం చేయటం అనేటువంటిది మీకు ఎవరు హక్కు ఇచ్చారు? ప్రజల ఆస్తిని ధ్వంసం చేసేటువంటి అధికారం మీకు ఎవరు ఇచ్చారని చెప్పనేటువంటి చాలామంది పెద్దల రకంగా చెప్తా ఉన్నారు. అది చేయటం తప్పే, కాదనేటువంటిది కాదు. కేవలం 40-50 కోట్ల రూపాయల ఆస్తిని మా సంబంధించినటువంటి రేపు ఉద్యోగం, రేపు టెస్ట్ అని చెప్పనేటువంటి ప్రకటించి రేపు టెస్ట్కి ప్రిపేర్ అయినటువంటి సందర్భంలో లక్షలాది మంది వ్యక్తులు మేము దాన్ని రద్దు చేస్తా ఉన్నాం, ఇది మేము ప్రవేశపెడుతున్నామని చెప్పనంటే దానికి వ్యతిరేకంగా ఇది తప్పు, మా జీవితాలు ఏం కావాలి అని చెప్పని ముందుకు వచ్చి ఆ రకంగా బహిరంగంగా ఆ రకంగా దాన్ని సమస్య చేస్తే తప్పు అని చెప్పనేటువంటి సోకాళ్ళు పెద్దలు ఈ 10 కోట్ల రూపాయల ఆస్తి ధ్వంసమైందే, ప్రభుత్వ ఆస్తి ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఒకటే మనం ప్రశ్నించాలి. కేవలం 10 కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసం చేసి ప్రశ్నిస్తా ఉన్నారే, అదే ప్రశ్న 2 లక్షల కోట్ల రూపాయల విశాఖ ఉక్కుని 20,000 కోట్ల రూపాయల తాకట్టు పెట్టేటువంటి హక్కు మీకు ఎక్కడిదని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తా ఉన్నారా? ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నాం? 2 లక్షల కోట్లు ఎక్కడ, 20,000 కోట్లు ఎక్కడ? ఒక 10,000 కోట్ల రూపాయల ఆస్తులు ఆరగ ధ్వంసం చేస్తేనే ఇది తప్పు అని చెప్పంటా ఉన్నామే. 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని 20,000 కోట్ల రూపాయలు తాకట్టు పెడతా ఉంటే అది మన ఆస్తి కాదా? ప్రజల ఆస్తి కాదా? గవర్నమెంట్ ఆస్తి కాదా అనేటువంటిది ఒకసారి మీకు మీరుగా ప్రశ్నించవలసిందిగా కోరుతా ఉన్నాను. అది ఒక యాంగిల్ అనేటువంటిది, ఒక విశాఖ ఉక్కు అనేటువంటిది కాదు. ఈ రోజున చెప్పండి అంటే వైజాగ్లో ఉన్నటువంటి గంగవరం పోర్టు 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైనటువంటి ఆ పోర్టుని కేవలం రాష్ట్ర ప్రభుత్వం 750 కోట్ల రూపాయలకి తాకట్టు పెడితే, అమ్మేస్తే దానికి సంబంధించినటువంటి అది మన ఆస్తి కాదా? మనం అడగమా? ఇలాంటి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు చేసినప్పటికీ కూడా, అది ఏ ప్రభుత్వం చేసినప్పుడు కూడా ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబించేటువంటి ఏ ప్రభుత్వం చేసినప్పుడు కూడా ఖండించాల్సినటువంటి సమయం ఈ ఉన్నటువంటి మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ బయటికి రానంతకాలం మనం దోపిడీకి గురవుతూనే ఉంటామని చెప్పనేటువంటిది మర్చిపోవద్దని చెప్పిన నా తెలుగు భావం. ఈ రోజున వ్యాపారం అనే రాజకీయానికి పెద్ద వ్యాపారం అయింది, మామూలు వ్యాపారం అనేటువంటిది కాదు. వ్యాపారం చేసి లక్షల కోట్లు సంపాదిస్తే మనకేం ప్రాబ్లం లేదు. రాజకీయాన్ని వ్యాపారంగా చేసి వ్యాపారం చేస్తూ ఉంటే అది కూడా మనం కనుక చూస్తూ వెళ్ళకుండా ఉంటే అది కరెక్ట్ అనేటువంటిది కాదు. దాన్ని చిన్న సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తానండి. అది మీరు ఏమనుకోనని చెప్పానంటే, ఇక్కడ మీరు డాష్ మీద ఉన్నారు ఒక వ్యక్తి, పెనుమనేని మురళీకృష్ణ గారు. నాకు తెలుసు ఆయన ఎప్పటి నుంచి, 1973 సంవత్సరం నుంచి నాకు ఫ్రెండ్. 1973 నుంచి ఇది ఎంత అండి, 2022 ఎన్ని సంవత్సరాలు? ఎంత అండి? 48 సంవత్సరాలు. 48 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి. అది రాజకీయ సేవ అని చెప్పానంటే, అది రాజకీయ దృక్పథం అని చెప్పారంటే, అది ప్రజాసేవ అని చెప్పారంటే, అది దేశభక్తి అని చెప్పారంటే, అది దేశ వీళ్ళ సగౌరవంగా ఉంచేటువంటి విధానం అని చెప్పారంటే. ఇక్కడే ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నారు, కాట్రగడ్డ స్వరూపరాణి గారు. ఉన్నారా అండి? కాట్రగడ్డ స్వరూపరాణి గారు ఉన్నారా లేరమ్మా? కాట్రగడ్డ స్వరూపరాణి గారు 1975 సంవత్సరం నుంచి తెలుసు నాకు. 75, ఇది 2022 అంటే 25, 47 సంవత్సరాలు. 47 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజాసేవ చేస్తున్నటువంటి వ్యక్తి, నా ప్రజలకి, నా మిడిల్ క్లాస్ ప్రజలకి
నా సంబంధించిన అట్టడుగు వర్గాల ప్రజలకి ఏదో ఒకటి చేయాలని చెప్పని ఆ రకం త్యాగం చేసేటువంటి వ్యక్తి కాట్రగాడు స్వరూపరాణి గారు ఇక్కడే ఉన్నారు. 47 సంవత్సరాల నుంచి ఇంటికి వెళితే వీళ్ళు ఎవరికి కూడా ఇంటికి వెళితే అని చెప్పండి కూర్చోడానికి కుర్చీ కూడా ఉండదు. అది సేవ అని చెప్పానంటే కనుక ఇట్లా చెప్పుకుంటూ పోతే కనుక చాలా విషయాలు సంబంధించి ఉన్నాయి. అందరూ పెద్దలు అందరూ కూడా అని చెప్పండి అంటే మనం ఏది పెంచినప్పుడు కూడా మనకెందుకు గ్యాస్ రేటు పెరిగితే మనకెందుకులే, డీజిల్ రేటు పెరిగితే మనకెందుకులే, పెట్రోల్ రేటు పెరిగితే మనకెందుకులే, ఆయిల్ రేటు పెరిగితే మనకెందుకులే అని చెప్పి అనేటువంటి ఉన్నంత కాలం అని చెప్పండి మనం ఆ రకం పీడిస్తూనే ఉంటారు. కనుక మీరు ఎంత యూనిటీకి రకం మెయింటైన్ చేస్తూ ఉన్నారు, పాలకులు చేసే వాటికి సంబంధించి కూడా ఒక కంట కనిపెట్టవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.